ఇంజనీరింగ్ కాలేజీలో విజయ్ మరియు సంజనల తొలి పరిచయం క్యాంటీన్లోని ఒక టీ కప్పు దగ్గర మొదలైంది. వారి స్నేహం క్రమంగా లోతైన ప్రేమగా మారింది. ప్రతి సెమిస్టర్ పీజీ ప్రాజెక్టును కలిసి పూర్తి చేయటం, చివరి బెంచ్లో కూర్చుని భవిష్యత్తు గురించి కలలు కనడం వారి దినచర్య. ఇంజనీరింగ్ పూర్తవ్వగానే పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నారు. చివరి సెమిస్టర్ పరీక్షలు ముగిసిన వెంటనే సంజన తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఒక్క మాట కూడా చెప్పకుండా అకస్మాత్తుగా దూరం కావడం జరిగింది. ఆమె ఇల్లు తాళం వేసి ఉంది. విజయ్కు కారణం అంతుబట్టలేదు. అతని హృదయంలో ప్రేమస్థానంలో తీవ్రమైన శూన్యం ఏర్పడింది. ఆ శూన్యాన్ని భరించలేక విజయ్ తన బాధను పూర్తిగా పనిపై మళ్లించాడు. అతను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా వేగంగా ఎదిగాడు. తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ వారికి సంతోషాన్ని ఇచ్చినా తన గదిలో సంజన ఫోటోను మాత్రం దాచుకున్నాడు. ఆ ఫోటో ఆమెతో చేసిన ప్రమాణం కారణంగా అతను వేరే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాడు. సహోద్యోగుల దృష్టిలో అతను కోడింగ్కు అంకితమైన భావోద్వేగాలు లేని వ్యక్తిగా కనిపించాడు. కాని అతని లోపల సంజన జ్ఞాపకాలు నిరంతరం మండుతూనే ఉన్నాయి. ఒక రాత్రింపవళ్లు పనిచేసి ప్రాజెక్టు డెడ్లైన్ పూర్తి చేసిన శుక్రవారం అది. విజయ్ తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నాడు. అదే సమయంలో మేనేజర్ వచ్చి ఆఫీస్లో కొత్తగా ఆఫీస్ గళ్లు నియమిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన ఆఫీస్ వాతావరణంలో చిన్న మార్పును తీసుకొచ్చింది. విజయ్ ఎప్పుడూ లేని విధంగా కాస్త కలత చెందాడు. మళ్లీ తన గదికి వెళ్లి పాత ల్యాప్టాప్లో దాచుకున్న సంజన కాలేజీ ఫోటోలను చూసుకుని పాత ప్రేమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు విజయ్ కొంచెం ఆలస్యంగా ఆఫీస్కు వచ్చాడు. తలుపు తీసి లోపలికి అడుగు పెడుతుండగా కారిడార్లో ఆగిపోయాడు. ఒక ఫైల్ పట్టుకుని టీకప్పులు సందుతున్న ఆఫీస్ గర్ల్ని చూసి అతని గుండె ఆగిపోయింది. ఆ కళ్ళు, ఆ నవ్వు, అది సంజన. తన కళ్లముందే ఆమె నిలబడి ఉంది, కాని పూర్తిగా భిన్నమైన రూపంలో. విజయ్ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. సంజన మాత్రం అతన్ని చూసినట్లు లేదు. ఒకవేళ చూసినా అతన్ని గుర్తుపట్టనట్లుగా లేదా చూసినా పట్టించుకోనట్లుగా తలదించుకుని తన పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. సంజన ఆఫీసంతా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉండగా విజయ్ తన క్యాబిన్లో కిటికీలో నుండి ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. వారి పాత స్నేహితురాలు విజయ్ సహోద్యోగి అయిన రేఖ వచ్చి సంజనతో ఏదో మాట్లాడింది. ఆ సంభాషణ తర్వాత రేఖ విజయ్ క్యాబిన్ వైపు చూపింది. సంజన అతన్ని చూసింది, కాని కేవలం ఒక ఉద్యోగికి నమస్కారం చేసినట్లుగా తలవంచి చల్లగా వెళ్ళిపోవడం విజయ్కు ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే తనను దూరం పెడుతోందని అర్థమై విజయ్లో తీవ్రమైన కోపం, బాధ, గందరగోళం కలిగాయి. ఆ రోజు రాత్రి విజయ్కు నిద్రపట్టలేదు. తన బెడ్రూంలో సంజన పాత ఫోటోను పట్టుకుని, "నువ్వెందుకిలా చేస్తున్నావు? నామీద ఏమైనా కోపమా? నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా?" అని తనకు తానుగా ప్రశ్నల వర్షం కురిపించుకున్నాడు. ఆమెను మళ్లీ చూసినందుకు సంతోషమా లేక ఆమె ప్రవర్తనకు బాధపడాలో అర్థం కాలేదు. చివరకు ఈ నటనా నాటకానికి తెరదించాలని నిర్ణయించుకున్నాడు. ధైర్యం చేసి మరుసటి రోజు ఆఫీసులో సంజనాను పిలిచి నేరుగా మాట్లాడ్డానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు విజయ్ ఆఫీస్ కారిడార్లో సంజనాను ఆపి పాత పరిచయంతో "సంజనా, నువ్వు?" అని అడిగాడు. సంజన ఏమాత్రం చలించకుండా తన కళ్లలోకి సూటిగా చూసి, "సార్, దయచేసి నన్నిక్కడ ప్రేమ అని పిలవండి. ఆఫీస్ పనుల గురించి మాట్లాడాలంటే చెప్పండి, లేదంటే నేను వెళ్ళాలి" అని చల్లగా బదులిచ్చింది. ఆ చల్లదనం, ఆ పూర్తిగా అపరిచితంగా మాట్లాడిన విధానం విజయ్ హృదయాన్ని ముక్కలు చేసింది. తన ప్రేమ ఇంత సులభంగా మరిచిపోయిందా లేక ఏదైనా బలవంతంగా చేస్తోందా అని అనుమానం మొదలైంది. సంజన ప్రవర్తన వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని గ్రహించిన విజయ్ ఇక లాభం లేదనుకుని పరిశోధన మొదలుపెట్టాడు. సహోద్యోగి పాత స్నేహితురాలు అయిన రేఖ ద్వారా సంజన గురించి ఆరా తీశాడు. రేఖ చెప్పిన దాని ప్రకారం సంజన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, అందుకే సంజన ఈ పనికి వచ్చిందని తెలిసింది. ఈ విషయం విజయ్కు బాధ కలిగించినా ఆ కంపెనీ సంజన తండ్రిదే అనే అసలు నిజం మాత్రం అతనికి ఇంకా తెలియలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లో సంజన వేగంగా నడుస్తూ కాలు జారి పడబోతున్నది గమనించిన విజయ్ ఒక మెరుపులా పరుగెత్తి ఆమెను కిందపడకుండా పట్టుకున్నాడు. ఆ సందర్భంలో వారి చేతులు తాకడం, వారి ఇద్దరి శరీరాల మధ్య కొద్దిపాటి సాన్నిహిత్యం వారికి పాత కాలేజీ రోజులను గుర్తుచేశాయి. ఆ పాత అనుభూతిని సంజన వెంటనే కట్ చేసి, "థాంక్యూ సార్" అని కృతజ్ఞత మాత్రమే చెప్పి
హడావుడిగా వెళ్ళిపోయింది. విజయ్ మనసులో మళ్లీ ఆ పాత స్వీట్ మెమరీ మెదిలి ఆమె పరిస్థితికి మరింత కలత చెందాడు. కంపెనీలో అత్యంత కీలకమైన ఒక పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్టు గురించి మేనేజ్మెంట్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. సంజన ఆఫీస్ గర్ల్గా కాకుండా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అందిస్తూ అసిస్టెంట్గా మీటింగ్లో ఉంది. విజయ్ తన డెవలప్మెంట్ ప్రెజెంటేషన్ని అద్భుతంగా ఇచ్చాడు. ఆ సమయంలో అతను మాట్లాడిన ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించిన విధానం సంజనను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె తెలియకుండానే అతనిలో ఆ మార్పును, అతని కష్టం వెనుక ఉన్న గొప్పతనాన్ని చూసి తొలినాటి ప్రేమను గుర్తు చేసుకుంది. మీటింగ్ తర్వాత సంజన హడావుడిగా టేబుల్ సర్దుతుండగా ఆమెకు తెలియకుండా పడిపోయిన ఒక ఫైల్ను విజయ్ కనుగొనడం జరిగింది. అందులో కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్, అలాగే సంజన తండ్రి పేరుతో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్సు చూసిన తర్వాతే ఈ కంపెనీకి యజమాని సంజన తండ్రి అనే అసలు నిజం మాత్రం విజయ్కు తెలిసిపోవడం జరిగింది. ఆ క్షణంలో అతని గందరగోళం పదింతలు పెరిగింది. సంజన తండ్రి గురించి, కంపెనీ గురించి తెలిసిన నిజాన్ని విజయ్ ఆమెను అడగకుండా దాచడం మొదలుపెట్టాడు. అతను సంజన పట్ల మరింత గౌరవంగా, జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. సంజన ఉద్దేశం తనకు తెలిసిపోయినందున ఆమె పట్ల మరింత సహాయకారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సంజన ఉద్దేశం కంపెనీలో సమస్యలు ఉన్నాయని బయటివారికి తెలియకుండా కింది స్థాయిలో ఉండి కంపెనీ వ్యవహారాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఒకరోజు సంజన కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను చూస్తూ చాలా కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. అది గమనించిన విజయ్ నేరుగా కాకుండా ఒక మంచి మిత్రుడిగా, ఒక డెవలపర్గా సాంకేతిక సమస్యలపై కాకుండా కంపెనీ నిర్వహణ గురించి పరోక్షంగా సలహాలిచ్చాడు. ఈ సహాయం సంజన హృదయాన్ని తాకింది. ఆమె తన పాత స్నేహితుడు విజయ్లో ఉన్న సహాయ గుణాన్ని మళ్లీ గుర్తుచేసుకుని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది. సాయంత్రం ఆఫీస్ ముగిసే సమయానికి పెద్ద వర్షం మొదలైంది. సంజన బస్సు కోసం తడుస్తూ ఎదురుచూస్తుండగా విజయ్ కారులో వచ్చి డ్రాప్ చేస్తాను అని అడగడం జరిగింది. సంజన కాదనలేక కారెక్కుతుంది. ఆ ప్రయాణంలో అంతా నిశ్శబ్దమే. కాని ఆ నిశ్శబ్దం వెనుక వారి మనసులు మాత్రం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నాయి. వారిద్దర్నీ మళ్లీ కలిపిన ఆ వర్షపు చినుకులు వారి మధ్య ఉన్న దూరాన్ని కడుగుతున్నట్లుగా అనిపించింది. కారు నడుపుతున్న విజయ్ని చూస్తూ సంజన ఇంకా ఆపలేకపోయింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, విజయ్, నాన్న అనారోగ్యం, కంపెనీ సమస్యల వల్ల ఆ రోజు నీకు చెప్పకుండానే వెళ్లాల్సి వచ్చింది. నా బాధ నాకు తెలుసు అని గుండె విప్పి మాట్లాడింది. వెంటనే విజయ్ కారు ఆపి వెనక్కి తిరిగి, నీ తండ్రి గురించి, కంపెనీ గురించి నాకు తెలుసు సంజనా, నువ్వు ఎందుకు ఆఫీస్ గర్ల్గా నటిస్తున్నావో కూడా అర్థమైంది అని ఆమెను గట్టిగా ఓదార్చాడు. నిజం బయటపడటంతో ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. సంజన ఆ రోజు తాను చెప్పకుండా వెళ్లి విజయ్కు ఇచ్చిన బాధకు క్షమాపణ కోరింది. విజయ్ ప్రేమంటే అర్థం చేసుకోవడం, వేచి చూడటం అని చెప్పి ఆ గతాన్ని అక్కడితో మర్చిపోమన్నాడు. వారి మధ్య ఉన్న 6 ఏళ్ల దూరం, మిస్డ్ కాల్స్, బాధ అంతా ఆ ఒక్క క్షణంలో చెరిగిపోయాయి. విజయ్ సంజనను ఆలింగనం చేసుకున్నాడు. వారి పాత ప్రేమ తిరిగి బలంగా, మరింత పరిణితితో చిగురించడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి కంపెనీ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. విజయ్ తన అద్భుతమైన సాఫ్ట్వేర్ నైపుణ్యంతో కంపెనీకి అవసరమైన సాంకేతిక బలాన్ని ఇచ్చాడు. సంజన తన నాయకత్వ లక్షణాలను, యజమాని కూతురుగా ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక సమస్యలను పరిష్కరించడం మొదలుపెట్టింది. ఆఫీస్ గర్ల్ పాత్ర నుండి సంజన అధికారికంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంది. వారిద్దరి సమన్వయంతో కంపెనీకి కొత్త ఊపిరి పోసినట్లయింది. కంపెనీ సమస్యలు తీరి సంజన తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత విజయ్ తన తల్లిదండ్రులను, సంజన తన తండ్రిని కలిసి వారి పాత ప్రేమ గురించి, తిరిగి కలుసుకున్న విషయం గురించి చెప్పారు. సంజన తండ్రి తన కంపెనీని కాపాడిన విజయ్ మంచి మనస్సును, అతని ప్రేమను చూసి హృదయపూర్వకంగా అంగీకరించాడు. విజయ్ తల్లిదండ్రులు కూడా సంతోషంతో అంగీకరించగా వారికి పెద్దల ఆశీర్వాదం లభించింది. విజయ్, సంజన ఇద్దరూ కలిసి తమ జీవితానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వారి పాత జ్ఞాపకాలను మధురానుభూతిగా మార్చుకుంటూ ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. విజయ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా కంపెనీకి సాంకేతిక బలంగా, సంజన సీఈఓగా కంపెనీని విజయవంతంగా నడపటం మొదలుపెట్టింది. వారి ప్రేమకథ ఆఫీస్లో ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవగా వారిద్దరూ సుఖంగా జీవితాన్ని కొనసాగించారు.